జై శ్రీరామ్. సౌనకాది మునులతో మహాసూతుడిలా చెప్పసాగినాడు. అది సత్యలోకం. బ్రహ్మదేవుడు సరస్వతికి సృష్టి విశేషాలను వివరిస్తున్నారు. అక్కడికి ఆయన మానసపుత్రుడు నారదుడు వచ్చి వారికి నమస్కరించాడు. బ్రహ్మ దీవించారు. నారదుడు, తండ్రి, వచ్చేది కలియుగం కదా, దేవతలు భూలోకంలో అడుగు పెట్టడానికే భయపడతారు. మరి ప్రజలు శ్రీమన్నారాయణ్ణి పూజించుకునే అవకాశం ఏది అని ప్రశ్నించారు. బ్రహ్మదేవుడు, నాయనా, నీ ప్రశ్నలోక శ్రేయస్సును కోరేదిగా ఉంది. సంతోషం. ఆ భగవానుడు కరుణామయుడు. తన బిడ్డలైన ప్రజల్ని విడిచిపెట్టడు. ఏదో ఒక కారణం కల్పించుకొని భూలోకంలో అవతరిస్తాడు, చూస్తూ ఉండు అని చెప్పగా బ్రహ్మవాక్యం తప్పక జరుగుతుందని నారదుడు సంతుష్టుడైనాడు. కలియుగం మొదలైంది. కలిదోష నివారణం కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం చేయాలని సంకల్పించారు. అయితే యజ్ఞఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి లేచి, యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మవిష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి తెలుసుకుని వస్తానన్నాడు. ఆయన మహాతపశ్శాలి. తన తపఃప్రభావంతో కుడికాలిలో ఒక కన్నును కూడా పొందగలిగాడు. మునులంతా భృగు మహర్షిని పంపడానికి ఆమోదించారు. ఆయన ముందుగా వెళ్ళి బ్రహ్మగారి ముందు ఉన్న ఆసనం మీద కూర్చున్నారు. తనకు నమస్కరించలేదని బ్రహ్మకు భృగువు మీద కోపం వచ్చి మర్యాదలు చెయ్యలేదు. దానికి భృగు మహర్షికి కోపం వచ్చి, మహత్తాపశ్శాలినై బ్రహ్మర్షినై నీ అంతవాడనైన నన్ను అతిథిగా మన్నించలేకపోతున్నావు, సృష్టికర్తవని అహంకరిస్తున్నావు, నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవుగాక అని శపించారు. తరువాత కైలాసానికి వెళ్ళారు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపావిష్టుడై, మహేశ్వర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహత్తపశ్శాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కాని నిజ రూపంలో ఆరాధన జరగకుండునుగాక అని శపించాడు. ఆ తరువాత విష్ణులోకానికి వచ్చాడు. మాధవుడు పానుపు మీద పరుండి తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో సరససల్లాపాలు ఆడుతూ మునిరాకను గమనించలేదు. భృగువు వెళ్ళి, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. సముద్రాలు కలగిపోయాయి. భూమి దద్దరిల్లింది. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావముతో లేచి మునికి నమస్కరించి, మునీంద్ర, మీ రాకచేత వైకుంఠమే పావనమైంది. మీ రాకను గమనించలేని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలొత్తుతూ కాలిలో ఉన్న జ్ఞాననేత్రాన్ని చిదిపివేశాడు. భృగు మహర్షికి గర్వభంగమైనది. విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవదేవ, నీ వంటి సత్యగుణ సంపన్నులు 14 లోకాలలోనూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు. కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపజేసి ధర్మరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో, త్రిమూర్తుల్లోనూ పరమసాత్వికుడు శ్రీమన్నారాయణుడే, అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని నిష్కర్షగా చెప్పినాడు. మునులంతా సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన గోవిందునికే ధారపోసినారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ వక్షస్థలాన్ని ఒక ముని కాలితో తన్నినాడు. అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేశారు. భర్తయే తనను గౌరవించలేదు. అందుకే లక్ష్మికి కోపం వచ్చి భూలోకానికి ప్రయాణమైంది. లక్ష్మి లేని ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు కేశవుడు. ఇంతలో భూదేవి వచ్చి, దేవా, కలియుగంలో అధర్మం పెరిగింది. పాపభారం మోయలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి అవతరించి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండల్లో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న చోళ మహారాజు ఆకాశరాజు. అతడు సంతానం లేక
పుత్రకామేష్టి యాగం చెయ్యబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది. ఆమెయే భూలోకానికి వచ్చిన శ్రీ మహాలక్ష్మి. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచాడు. యుక్త వయస్సు వచ్చిన పద్మావతి ఒకసారి లక్ష్మిని వెతుకుతున్న శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు తరువాత తొండమానుడు రాజైనాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుడను నామంతో శేషాద్రి శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగినాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి ఆలయం నిర్మించారు. అప్పటి నుండి తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు భక్తులను సంరక్షిస్తూ ఉన్నారు. బ్రహ్మదేవుని వాక్యం ఎలా ఫలించింది. ఒకసారి నవగ్రహాలలో 7వ వాడైన శనిదేవుడికి తననెవ్వరూ భక్తితో సేవించడం లేదని, భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది. కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశారు. ఆ దేవుడు ప్రత్యక్షం కాగా శనిదేవుడు, స్వామి, నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. అందరినీ పూజించినట్లు నన్ను పూజించడం లేదు. ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఒక్కరోజులోనే రావాలని కోరారు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, శనేశ్వర, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఏముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను నీలవర్ణుడనే. నువ్వు శనిదేవుడవు, నేను శనిదేవుడునే. శం అంటే సుఖము, నీయతే ఇతని వలన భక్తులకు అందించబడుతుంది. నువ్వు తలచుకుంటే నీ భక్తులను మహారాజ్యాధిపతులను చేస్తావు. నేను అంతే కదా. నువ్వు సప్త గ్రహానివి, నేను సప్తగిరీషుడను. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. భక్తులు ఒక శనివారం నాడు ప్రారంభించి 7 వారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ ఒక మహావ్రతంగా ఆచరిస్తారో వారికి నువ్వు ఇచ్చే ఫలంతో పాటు నా సంపూర్ణ అనుగ్రహం కూడా లభిస్తుంది. సమస్త శనిదోషాల నుంచి వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో సంశయమేమీ లేదు అని వరమిచ్చాడు. 7 శనివారాల వ్రత నియమాలు, విధులు. మగవారు 7 శనివారాలు వరుసగా వ్రతం చెయ్యాలి. ఆడవారికి ఏవైనా ఆటంకాలు వస్తే ఆ వారం వదిలి తరువాత వారాలలో పూజలు చేసి మొత్తం 7 శనివారాల వ్రతం పూర్తి చెయ్యాలి. అన్ని వయసులోని వారు, అన్ని వర్ణాల వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. అన్నింటికన్నా భక్తి శ్రద్ధలు ముఖ్యంగా ఉండాలి. అప్పుడే ఏ వ్రతమైనా మంచి ఫలితాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి శనివారం రాత్రి పూజ తరువాత ఒక అతిథికి లేదా దంపతులకు భోజనం పెట్టాలి. ఆ అతిథిని లేదా దంపతులను కూడా రాత్రి దాకా ఉపవాసం ఉండాల్సిందిగా కోరుకోవాలి. సామాన్యంగా శనివారం రాత్రి ఫలహారం చేస్తారు కనుక ఆ ఫలహారాన్ని మధ్యాహ్నానికి మార్చుకొని రాత్రి పూజ కూడా అయ్యాక భోజనం చెయ్యాలి. ఆడవారు కానీ మగవారు కానీ పూజకు ముందే వారి సంప్రదాయ అనుసారము ముఖాన తిలకం తప్పకుండా పెట్టుకోవాలి. తిలకం లేని పూజ పితృదేవతలకు చెందుతుంది. అంటువాళ్ళు ముట్టువాళ్ళు వ్రతం చూడకూడదు. ప్రసాదం కూడా పుచ్చుకోకూడదు. ఈ 7 శనివార వ్రత కథా పుస్తకాలను చివరి వారమున 7 లేక 14, 21 సంఖ్యలలో వారి తాహతను బట్టి పంచి ఇచ్చుట శ్రేయస్కరము. యజమానులు పగలంతా వృధాగా కాలక్షేపం చెయ్యక శని వెంకటేశ్వర స్తోత్రములు, కథలు చదువుకుంటూ కాలం గడపాలి. పూజ చేసే చోటు ఇంటిలో ఈశాన్య దిశగా ఉండాలి. పెద్ద పీట వేసి దానిని పసుపు కుంకుమలతో అలంకరించాలి. దాని మీద కండువా ఒకటి పరచాలి. కండువా మీద బియ్యం పొయ్యాలి. ఒక కొత్త రాగి చెంబు దాని మీద ఉంచి ఒలిచిన కొబ్బరికాయను కలశం మీద పెట్టాలి. ఒక రవికల గుడ్డను చిలకలా చుట్టి కాయ మీద పెట్టాలి. అది అప్పటికి కలశం అనిపించుకుంటుంది. ఈ మొత్తాన్ని మండపం అంటారు. దాని మీద శ్రీ పద్మావతి వెంకటేశ్వరుల చిత్రపటం కలశానికి వెనుక పెట్టాలి.
ఒక కుందిలో 3 వత్తులు, ఇంకొక కుందిలో 4 వత్తులు వేసి మొత్తం 7 దీపాలు పూజా సమయంలో పెట్టాలి. వీలైన వారు ఈ 7 శనివార వ్రతం పూర్తి అయిన తరువాత తిరుపతి యాత్ర చేసి రావడం మంచిది. లేదా సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామిని దర్శించి రావచ్చును. దీపారాధనకు నువ్వుల నూనె వాడటం మంచిది. శనికి ప్రీతి. వ్రతం చేసేటప్పుడు ఉపచారానికి లోపం రాకుండా చూసుకోవాలి. ఉదాహరణకు వస్త్రయుగ్మం సమర్పయామి అన్నప్పుడు ఒక రవికల గుడ్డ మీద పుష్పం ఉంచి దేవుని ముందు ఉంచాలి. వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి అని అనకూడదు. ధూపాలు దీపాలు అన్నీ యథావిధిగా జరపాలి. పంచామృతాలు, ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార ముందే సిద్ధంగా ఉంచుకోవాలి. ఆనాడు విష్ణుప్రీతి కనుక తులసీమాలను ధరించాలి. ఎప్పుడు కొబ్బరికాయను పీచుతో ఉండగా కొట్టాలి. పీచు తీసి నివేదన చేయాలి. పగటిపూట నిద్ర పనికిరాదు. కోపం మున్నగు ఉద్రేకములను పొందరాదు. ఓం నమో భగవతే వెంకటేశాయ నమః.